బ్యాక్. సింగరేణి బొగ్గు వ్యవహారంపై హరీష్ రావు వ్యాఖ్యలకు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు విషయంలో అవగాహన లేకుండా హరీష్ రావు మాట్లాడటం సరైన పద్ధతి కాదు అంటున్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి సంగీత ఫేస్ టు ఫేస్. రాజకీయం అంతా కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటే సింగరేణి కాలరీస్ వైపే చుట్టూ తిరుగుతుందని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి, కార్మికులతో ఒక రోజు స్పెండ్ చేయడం కానివ్వండి, దాంట్లో బొగ్గు మాయమైందని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా హరీష్ రావు కూడా ఏదైతే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారి మీద ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అదేంటంటే మీరు ఏదైతే కార్మిక యూనియన్ వైపా లేదు అంటే స్కామ్ వైపా అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. దానిపైన అసలు కూనంనేని గారి రెస్పాన్స్ ఏంటనేది విందాం. సార్ చెప్పండి సార్, ఇలాంటి ఆరోపణలు మీరు ఎదుర్కోవడము ఎలా అనిపిస్తుంది? ఆయన అవగాహన లేకుండా మాట్లాడారు. తర్వాత ఆవేశంతో చెప్పిన మాటలన్నీ వాస్తవాలు కావు. వాస్తవంగా ఏంటంటే సింగరేణిలో జరిగింది 40 లక్షల టన్నుల్ని ఇన్ఫ్లేట్ చేశారు. ఇన్ఫ్లేట్ చేయటువంటి లెక్కల్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో ఇక మన ఆడిటింగ్ దానికి ముందు వాస్తవ ఉత్పత్తి అంతా అట్లా లెక్కలు చూపెడతారు. ఓ సింగరేణి కాదు, ఏ కంపెనీ అయినా. అందులో 40 లక్షల టన్నులు చూపెట్టారు వీళ్ళు అదనంగా. హరీష్ రావు గారు అంతమేరకు చెప్తే బాగుండేది. అంతమేర చెప్పకుండా మాయమైపోయింది, దొంగతనం జరిగిందంటే ఇక్కడ మనోభావాలు సింగరేణి దెబ్బతింటున్నాయి. దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉంది వాళ్ళకి. దీని వెనక మా యూనియన్ గెలిచిన యూనియన్. అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే ఇంక చాలా అంశాలన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి హరీష్ రావు గారు అన్న వాక్యకి మీరిచ్చే ఘాటు సమాధానం ఏంటి సార్? ఘాటు సమాధానం అంటే ఆయన తప్పుడు పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అట్లా అనుకుంటే ఆ రోజుల్లో 75 లక్షల టన్నులు మీ కాలంలో ఒక సంవత్సరంలో మీ దాసోహి శ్రావణ్ గారు చూపెట్టారు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. మీరు చూపెట్టమే కాదు, విజిలెన్స్కి రాశాడు. దాని మీద మీరు సమాధానం చెప్పండి. అంటే మీరు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది ఎమ్మెల్యేగా నాకున్న అవగాహన హరీష్ రావు గారికి కూడా లేకపోవడం అనేది కొంచెం హాస్యాస్పదం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేసి అయితే కూనంనేని సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. అయితే బొగ్గు గనులలో ఏది జరిగినా సరే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి లేదు. అది స్కామ్ అక్కడ ఏమీ జరగట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే నాయకులు మాట్లాడాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శివాతో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.